జై జై శ్రీమన్నారాయణ. ఈ యొక్క గాజువాక నియోజకవర్గంలో 65వ వార్డులో ఈ యొక్క రాంబే కాలనీ కొండపై వేచి ఉన్న వైకుంఠ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు ఉత్తర ద్వారంలో నిలిచిన ఆలయం. ప్రపంచంలోనే ఉత్తర ద్వారాన్ని నిలిచినటువంటి ఆలయము 5వ ఆలయంగా ప్రసిద్ధిగాంచిన స్వామి వైకుంఠ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు కూర్మావతారంలో అవతరించి మరి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా చక్కగా కంటిన్యూగా అన్నదానం ప్రతి శనివారం కొనసాగుతుంది. ఈ 3 రోజుల కార్యక్రమం కూడా ధ్వజస్తంభ వేడుకలో మరి ఎంతో మంది పాల్గొన్నారు. మా యొక్క ఆలయానికి ఒక గురువుగా ఒక దైవంగా ముందుండి నడిపిస్తూ పిలిస్తే పలుకుతూ ఎప్పుడు ఆపదంటే అప్పుడు వచ్చి నిలబడుతూ మరి ఆ ముఖ్య అతిథి శ్రీ 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 సరస్వతి స్వామీజీనంద స్వామి. ఆ స్వామికి పాదాభివందనాలు తెలియచేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నిష్కల్మషమైన సేవ, కుల మత రాజకీయాలు వర్గాలు వర్ణాలు ఏమీ లేవు. ఎవరొచ్చి సేవ చేసినా మరి అద్భుతంగా ఆ యొక్క సేవలో తరిస్తూ స్వామివారి నామస్మరణతో మునిగి ఉన్న ఈ కొండ పరమ పావనమైనటువంటి కొండ. మరి అంతటి మహోన్నతమైన మరి మన ఇంటి విలువేల్పు ఆరాధ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మరి ఈ రోజు ఈ స్వామీజీ గారు ఎన్ని పనులు ఉన్నప్పటికి కూడా మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఆ స్వామి గారు వచ్చినందుకు మా ఆలయం తరపు నుంచి కానీ మా యొక్క భక్తుల నుంచి తరపు కానీ వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ శ్రీనివాస స్వామి నందగారు మరి ఆలయానికి ఎప్పుడూ గురువుగా మరి మా ఆలయాన్ని శ్రీనివాస స్వామి గారు ముందు నడుస్తూ మాకు సూచనలు ఇస్తూ మా యొక్క ఆలయాన్ని నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆలయ చైర్మన్ గారు మరి ఎన్ని అవతవకలు వచ్చినా రాజకీయాలు పక్కన పెట్టి రాజకీయాలతో సంబంధం లేకుండా రాజకీయాలకు అతీతంగా మరి ఆలయంలో ఒక చైర్మన్ గా ఉంటూ అందరినీ కలుపుకొని తీసుకెళ్లిపోతూ ఈ యొక్క సేవలు అందిస్తున్న చైర్మన్ గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు. అలాగే నాతో పాటు నా ఆడపడుచులు మా సేవకులు 60 మంది సేవ చేస్తూ ఊరితో సంబంధం లేదు, ఏరియాతో సంబంధం లేదు, అన్ని ఏరియాల నుంచి వచ్చి సేవ చేస్తున్న సేవకులకు అందరికీ పేరు పేరు ధన్యవాదములు. అలాగే అప్పలరెడ్డి గారు కానివ్వండి, అలాగే నాగేశ్వర కానివ్వండి, విగ్రహ దాతలు కానివ్వండి, అలాగే ఆర్చిదాత రామలక్ష్మి, అలాగే ఆకుల అప్పసూరు గారు, అలాగే వివిధ అందరూ సహకరిస్తారు. దైవం వెంకటేశ్వర స్వామి తాలూకా ధ్వజస్తంభ కార్యక్రమం అనేది 3 రోజులు బట్టి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వర్తించి ఈ రోజున ధ్వజస్తంభం ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా 50 మంది భక్తులు ఇందులో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందే విధంగా మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి స్వామీజీ శ్రీనివాసానంద స్వామీజీ వారు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వర్తించబడ్డది. ఆలయ కమిటీ చైర్మన్ గా వెంకటరమణ గారు, అలాగే మంజుల గారు ఈ ఆలయ నిర్మాణంలో మొదటి నుంచి కూడా ఆవిడ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని కూడా ఆ దేవుని ఆశీస్సులతో ఈరోజు ఈ కార్యక్రమం జయప్రదం అయిందంటే అది వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోనే జరిగింది. దీనికి సహకరించిన 50 మంది భక్తులకి ఈ సందర్భంగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మీ ద్వారా తెలియపరచు. చాలా ఇబ్బందులు పెట్టారు. మరి ప్రభుత్వం కూడా ఆలోచన చేసి హిందువులందరూ అభిమానించి ఈ ప్రభుత్వానికి హిందూ ధర్మాన్ని నిలబెడుతుంది అని, హిందూ ధర్మాన్ని కాపాడుతుంది అని కోటి ఆశలతో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది. మరి ఇటువంటి తరుణంలో కూటమి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మరి ఇక్కడ ఉండేటటువంటి ఆలయానికి అన్ని విధాలుగా సహకరించాలని మేము మరీ కోరుతూ, హిందువులు ఏ ఆశలు పెట్టుకొని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారో అటువంటి అవకాశాలు ఖచ్చితంగా హిందువుల పట్ల కూటమి ప్రభుత్వం చూపించాలని, అలాగే వైకుంఠ వెంకటేశ్వర స్వామి వారికి ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు హిందూ సంఘాలు అందరం కూడా అండదండలుగా ఉన్నాం. వారు చేసే ప్రతి దైవ కార్యం
ప్రతి లోక కళ్యాణం కోసం చేసే ప్రతి కార్యం వెనకాతల మేమందరం కూడా ఉండి ఆలయ అభివృద్ధిలో కూడా మా వంతు మేము భాగస్వాములు అవుతాం. ఇప్పటికే ఉత్తరాంధ్రలో చాలా మంది స్వామిని దర్శిస్తూ తరిస్తూ ఉన్నారు. ఇంకా రానున్న రోజుల్లో స్వామివారికి ధ్వజస్తంభం కూడా ఈరోజు ప్రాణప్రదమైన ప్రతిష్ఠ జరిగింది. రానున్న రోజుల్లో దివ్యమైన క్షేత్రంగా మన వైకుంఠ వెంకటేశ్వర స్వామి వారు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కొంగు బంగారంగా ఆయన భాసిల్లుతారని, భక్తుల తాలూకు కోరికలు తీరుస్తారని ఖచ్చితంగా ప్రగాఢమైన నమ్మకం మాకున్నది. భక్తులందరూ అన్ని విధాలుగా సహకరించి ప్రభుత్వం కూడా హిందుత్వాన్ని నిలబెట్టే విధముగా ఇక్కడ చర్యలు చేపట్టాలి. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు కూటమి ఖచ్చితంగా అభివృద్ధి బాటలు వేయాలని ఈ సందర్భంగా మేము అనేక విధాలుగా సూచిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటి వైభవముగా ఈ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠ పాల్గొన్న భక్తులందరికీ కమిటీ వారికి దివ్యమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం.